హాయ్ దేర్, వెల్కమ్ టు న్యూస్ వ్లాగ్స్. ఈసారి నేను ఇంకో సరికొత్త వీడియోతో వచ్చేసాను. అదేంటంటే మన తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ. దీన్ని ఎలా జరుపుకుంటాము, దీని విశిష్టత ఏంటి అనేది ఇవాళ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ. మహాలయ అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు 9 రోజుల పాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. ఈ పితృ అమావాస్య రోజున పెద్దలను పూజించుకుంటూ అదే సమయంలో బతుకమ్మలను పేర్చి సంబరాలు జరుపుకుంటాము. తంగెడు, మల్లె, గునుగు, బంతి, చేమంతి, మందారం, కమలం ఇలా చాలా రకాల పూలతో బతుకమ్మను పేర్చి గౌరీదేవిని పూజిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, అటుకులు, బెల్లం ప్రసాదం తయారు చేస్తారు. సాయంత్రం సమయంలో అందరూ తమ బతుకమ్మలను తీసుకొని ఒక్క చోట చేరి ఆడి పాడి ఆపై బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాలను మహిళలు ఒకరికొకరు పంచుకుంటారు. ఈ ఊరు ఆ ఊరు అన్న తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. ఈ విధంగా అయితే చిన్న బతుకమ్మ పండుగను చాలా బాగా జరుపుకున్నాము. నా ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.